అమెరికా నుంచి 5 ఏళ్లలో 45 లక్షల కోట్ల రూపాయలు దిగుమతులు పెద్ద విషయమేమీ కాదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2717 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న మన దేశానికి ఆ స్థాయి దిగుమతులు సాధారణమేమని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి అత్యంత భారీగా దిగుమతులు చేసుకునేందుకు భారత్ అంగీకరించడంపై ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వచ్చే 5 ఏళ్లలో కేవలం వైమానిక రంగం కోసమే 9 లక్షల కోట్ల రూపాయలు అవసరం. ఇక చమురు, సహజ వాయువు, ఎల్పీజీ ఉత్పత్తుల దిగుమతులు అంతకన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం భారత్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 27 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులను అమెరికా నుంచే దిగుమతి చేసుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. వచ్చే 5 ఏళ్లలో మన దిగుమతులు 187 లక్షల కోట్ల రూపాయలు పెరుగుతాయి. భారత్లో భారీగా డిమాండ్ ఉండటం ఖాయమని, అందుకు తగ్గినట్టుగా మీరు ఉండాలని అమెరికా వాణిజ్య అధికారులకు నేను స్పష్టంగా చెప్పాను కూడా. ఇప్పటికే అమెరికా నుంచి భారత్కు 4.5 లక్షల కోట్ల రూపాయల మేర దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక యంత్రాల నుంచి డేటా సెంటర్లు, వైమానిక రంగ అవసరాల దాకా భారీ స్థాయిలో అవసరం. ఉక్కు పరిశ్రమలకు కోకింగ్ కోల్ కావాలి. పెరుగుతున్న దేశీయ వినియోగానికి తగ్గినట్టుగా చమురు ఉత్పత్తులు అవసరం. వాటన్నిటికీ అమెరికా సరఫరా చేయగలదు అని గోయల్ పేర్కొన్నారు.